గాయస్ మన రైస్ 1 ఫుట్ ఎతగాడు రైస్ వండుతాడు మన చికెన్ చికెన్ కుక్ ఎతగాడు కుక్ ఎతను చికెన్ అన్ని అందించే వాళ్ళం అతని సైడ్ ఏయ్ రాము కుక్ మెయిన్ కుక్ గారు మీరే చెప్పాలనుకుంటున్నారా ఏంటి? ఈ రోజు శ్రీకాకుళం వచ్చా, రాము మా ఫ్రెండ్ వాడి రూమ్ వచ్చా, అలాగా నైట్ ఇక్కడ టైం పాస్ కోసం మేమే చికెన్ తెచ్చుకొని రైస్ వండుకుంటున్నా, చికెన్ వండుకుంటున్నా, ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేయాలని రైస్ వండుతున్నా. అలాగా బాసరెడ్డి చెప్పు నువ్వు చెప్పలే ఫ్రెండ్స్ తో నైట్ టైం పాస్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు ఒకసారి తీసుకురా. ఇట్లా మన గోవిందరాజు అత్తగాడు లైవ్ 2 days నుంచి శ్రీకాకుళంలోనే టైం స్పెండ్ చేస్తున్నాం. బాగుంది, జాలీగా టూర్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మన అత్తగారు లేనిది అవ్వదు. గోవిందరాజు అంటే మన ఎంజాయ్మెంట్ రాజు, కల్పి రాజు. మన కృష్ణ తెలుసు కదా, కృష్ణారెడ్డి ఫేస్బుక్ లీడర్. ఫ్యామిలీ గాయ్. దీన్ని ఎలా ఫ్రై చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్. లైవ్ లో స్టార్టింగ్ ఏం లేదు, ముక్కలు ఉడకబెట్టకుండా నార్మల్ గా చికెన్ కర్రీ దీన్ని వాళ్ళు ఫుడ్ ఉంటే మామూలుగా రాజు రాము. నేను మీకు ఒక విషయం అడగబోతున్నా, చికెన్ ఎలా ఫ్రై చేస్తారు రాము? చికెన్ ఎలా ఫ్రై చేస్తా? చికెన్ ఎలా ఫ్రై చేస్తా? వంట మాస్టర్ రాజు గారు, మన చికెన్ ఇప్పుడు ఎలా వంట చేస్తారు? మీరు చాలా 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 టేస్టీగా వండుతారంట. కలపెట్టిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ముంద ఉల్లిపాయలు, మిరపకాయలు, తర్వాత దానికి సంబంధించినవి వేగించాలి ఆయిల్లో. దాని తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు చికెన్ అందులో వేసి బాగా ఉడికేటట్టు చూడాలి. అది అయిన తర్వాత టమాటోలు వేయాలి. టమాటో బాగా కొంచెం ఉడికిన తర్వాత మసాలా, దానికి తగ్గట్టు మసాలా వేసుకొని ఇచ్చేయాలి. ఎందుకు మీకు వచ్చి అంటారా? చికెన్ కుకింగ్ అయిన తర్వాత లాస్ట్ లో 5 minutes 10 minutes ముందే